వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిడేటర్ మూవీ మనం అందరూ చూసి ఉంటాము. అసలు చిన్నప్పుడు టీవీలో కానీ డివిడీలు కానీ విసిడీలు చాలా వాటిలో చూసి ఉంటారు మీరు కూడా. అసలు అప్పుడులో ఆ మూవీ చూస్తానే ఇద్దరు కదరా మూవీ ఇలా కదా ఉండాలి మూవీ అనేది చిన్నప్పుడు ఫీల్ అయ్యాడు అనమాట. మంచి ఊపు ఉండే మూవీ అసలు. మన దాంట్లో కమర్షియల్ మాస్ మూవీ లాగా అసలు. కానీ ఒక ఏలియన్ ఒక ప్రిడేటర్ యాడో వేరే నుంచి ఒక ప్లానెట్ నుంచి వచ్చిన ఒక ఏలియన్తో ఫైట్ కాబట్టి ఇంకా ఏదో కొత్త కమర్షియల్ మూవీ చూసిన ఫీల్డ్లో ఉన్నాను. చిన్నప్పుడు చాలా ఇష్టం అది. ఇంకా కూడా అప్పుడప్పుడు రిపీట్లు వేస్తుంటాను, అంత ఇష్టం నాకు. దాని తర్వాత అదే స్టైల్లో సీక్వెల్స్ చేశారు. కొన్ని వర్క్ అయిందా, కొన్ని వర్క్ అవ్వలేదు. కానీ ఏది నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పలేము. దాని తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక డైరెక్టర్ వచ్చి తన కొత్త విజన్గా ప్రే అని ఒక మూవీ తీశారు. అదొక పురాతన కాలంలో ప్రిడేటర్ని పడేస్తే ఎట్టుంటుంది అనేసి కాన్సెప్టు. అది చాలా బాగా వర్క్ అయింది. దాని తర్వాత ఇంకా ఇంకా పెద్ద కమర్షియల్ బడ్జెట్ ఇచ్చి దాంట్లో ఎట్ట చేస్తారనుకుంటే ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. అయితే పక్కా మాస్ కమర్షియల్ మూవీ అసలు. ప్రిడేటర్ వచ్చి హీరో దీంట్లో. ప్రిడేటర్ అంటే విలన్ కదరా, మనం వచ్చినప్పుడు అలాంటి మూవీ చూసాం కదా అనుకుంటే అలాంటి మూవీస్ ఉన్నాయి ఆల్రెడీ 3-4 ఉన్నాయి అదే ఫార్మేట్లోనే. తను వచ్చేసి కొత్తగా ట్రై చేయాలని చేశాడు. చాలా బాగా నచ్చింది. ఎవరు హట్ అయ్యే విధంగా లేదో మూవీ మాత్రం చాలా బాగా తీశారు. ప్రిడేటర్స్ ఉండే ప్లానెట్లో మన హీరో ఒకడు, అతను ఒక ప్రిడేటరు. అదేమంటే చాలా అండర్ డాగ్, చాలా అందరికన్నా పవర్ తక్కువ. ఈ కాన్సెప్ట్ వింటేనే మనకి వీడికి గెలవాలరా, వీడికి మంచి ఎలివేషన్ పడాలి అలాంటి ఫీల్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ రోల్ చూసినారంటే పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వీడు ఓడించాలరా, మన హీరో గెలవాలరా అలాంటి ఫీల్ వస్తుంది. అది బాగా సెటప్ చేసినారు ఫస్ట్ 10 minutesలోనే. ఇప్పుడు హీరో మంచి ప్రిడేటర్ అని ప్రూవ్ చేసుకునే ఒక మాన్స్టర్ని తెచ్చేకి వెళ్తాడు. ఆ మాన్స్టర్ని వెతికే టైంలో ఆ జర్నీలో తనకి ఇంకో రోబో పరిచయం అవుతుంది. దాంతో ఒక చిన్న బుల్లి క్యూట్గా ఉండే మాన్స్టర్ ఒకటి వస్తుంది. అసలు ప్రిడేటర్ మూవీలో క్యూట్ అని చెప్పే వర్డ్ వస్తుంది అనేసి ఎప్పుడు ఊహించలేదు. కానీ చాలా బాగా వర్క్ అయింది. అసలు చాలా క్యూట్గా ఉంటుంది అది క్రీచరు. ఎల్ ఫ్యానింగ్ వచ్చి ఈ మూవీకి మెయిన్ అనమాట. ఎందుకంటే మనం హ్యూమన్ ఫేస్ చూసే తనే. ప్రిడేటర్ ఉన్నారు కానీ అతను వచ్చేసి మనకి ఏలియన్ ఫేస్ కదా, మనం మనిషిగా గుర్తించేది తనే. కానీ తను వచ్చేసి రోబోనే, కానీ ఫేస్ మన హ్యూమన్ ఫేసే ఉంటుంది. తన 2 ఎమోషన్స్ని సపరేట్గా ఉంటుంది. ఆ ఎమోషన్స్ మనం చూస్తేనే అసలు సూపర్ యాక్టర్. అసలు తను చిన్నప్పటి నుంచి యాక్టరు. అది చిన్నప్పుడు కూడా చాలా మంచి మూవీస్ చేసింది. ఇప్పుడైతే ఇంకా 2 డిఫరెంట్ ఎమోషన్స్ ఈజీగా చేసింది. అసలు కామెడీ అయితే ఇంకా బాగా వర్క్ అయింది. అసలు దాని మధ్య ప్రిడేటర్ మధ్య అయితే కామెడీ చాలా బాగా వర్క్ అయింది. మెయిన్ నాకు డైరెక్టర్ ఈ రిస్క్ చేశాడు. అసలు ఇలాంటి టోన్ చేసుకొని కొంచెం కమర్షియల్ మూవీగా ప్రిడేటర్ని ఇట్టబెట్టి కామెడీ పెట్టచ్చు, సీరియస్గా ఎమోషన్స్ వర్క్ అయింది, ఇలా కూడా చేయొచ్చు, మెయిన్ హీరోగా పెట్టచ్చు. ఇలాంటిది యాక్చువల్గా బాగా రిస్కీ, కొంచెం తేడా కొట్టిన ఫుల్ నెగిటివ్ అయి ఉంటుంది. కానీ మూవీ చాలా బాగా హ్యాండిల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం హేట్ లేకుండా అందరూ నచ్చింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుండింది. వైలెంట్గా ఉంటుంది కానీ R-rated కాదు. అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందరూ చూసేట్టే చేశారు మూవీ. సో మీకు ఈ ప్రిడేటర్ ఫ్రాంచైజ్ నచ్చినా నచ్చకపోయినా ఈ మూవీ మాత్రం చూడండి. మంచి కమర్షియల్ మాస్ మూవీ అసలు. ఈ రివ్యూ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.